శివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు ముస్తాబవుతున్న ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తేగడ గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 313 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన స్థల పురాణం చెబుతుందని అక్కడ ఉన్న యలమందల వంశీకులు చెబుతున్నారు. ఇప్పుడు ఉన్నట్లు వంటి యలమందల వంశీయులు 7వ తరం వారు ఇక శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించున్నట్లు తెలుస్తోంది. 2 రోజులు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తేగడలో భక్తులందరూ కూడా అత్యంత నిష్ఠా గరిష్ఠులై చక్కగా నాలుక మీద అవతలి యువతలకి శూలాలు వేసుకుంటూ ఉంటారు. అలాగే వీరశైవ అర్చకులు యలమందల శ్రావణ కుమార్ గారు ప్రధాన అర్చకులు వారు మేకుల చెప్పులు అంటే పాగోళ్లు వేసుకుని నాలుక మీద అవతలి యువతలకి శూలం వేసుకుంటూ దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు. రెండవ సుంకు తదుపరి మొదటిసారి కొలిచిన దానికంటే రెండవసారి సుంకు కొలిచినప్పుడు బియ్యం ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా బియ్యం ఎక్కువ రాగానే స్వామివారు చాలా శాంతిగా ఉన్నారు అని మహాశివరాత్రి గొప్పగా జరిగిందని భావిస్తూ అలా పాగోళ్ల సంబరము తర్వాత నారసాల సంబరము జరుగుతుంది. గొంతు క్రింద భాగంలో బొగ్గకి